టు నిగస్వీట్ ఛానల్. ఈరోజు మామిడికాయ పచ్చడి పెడదామండి. ఎల్లిగడ్డ వేసి మనం 21 మామిడికాయ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టినానండి. తర్వాత తుడిసేసి ఈ తొడం ఇవి మీదికి ఉన్న జీడిది ఉంటుంది చూడండి, అవి కట్ చేసి తీసి పెట్టుకున్నానండి. వాటర్ లేకుండా మంచి తుడవాలండి. అలానే గ్రౌండ్నట్ ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇంగువ చూడండి, ఆవాలు కేజీ తీసుకొని కొంచెం గోరెచ్చగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలానే మెంతులు 100 గ్రాము కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అలానే జీలకర్ర కూడా 200 గ్రాము ఫ్రై చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఎల్లిగడ్డ 1/2 కేజీ తీసుకున్నానండి. అవి కూడా ఒలిసి చూడండి, పొట్టు తీసేసి ఒలిసి పెట్టుకున్నానండి. కూడా గోరెచ్చగా వేయించినానండి. ఇవన్నీ పొడి చేయాలండి, విడివిడిగా పొడి చేయాలా. ఫస్ట్ మనం ఆవాలు పొడి చేద్దామండి. తర్వాత మెంతుల పొడి, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత సాల్ట్ పొడి చేసి మన పచ్చడి ఎలా చేద్దాం చూద్దామండి. మన మామిడికాయని ఫస్ట్ మీడియం సైజులో మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలండి. లోపల ఉన్న జీడి అన్నీ తీసేసి ముక్కలు చేసి పెట్టుకోవాలా. ముక్కలు చేసుకున్నాము మీడియం సైజులో. ఇప్పుడు ఇవి ఇలా తల కొట్టి 4 గిన్నెలు వచ్చిందండి కరెక్ట్గా. ఈ 4 గిన్నెలని నేను ఎల్లిపాయ చూడండి, 1/2 కిలో ఎల్లిపాయ అండి పొట్టు వలిసి పెట్టుకున్నాను. అవి ఎల్లిపాయ కూడా దీంట్లోనే వేస్తున్నానండి. ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నాననియండి. మళ్ళీ మనం ఈ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మామిడికాయల ఆయిల్ మామిడికాయలు ఎల్లిపాయలు నానండి. 1 లీటర్ నూనె ఆయిల్ మొత్తం వేసేసినాను. చూడండి, కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెడతామండి. చూడండి, మామిడికాయలు నూనె అవన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినామండి. ఇప్పుడు ఇవి 4 గిన్నె వచ్చిందండి. ఈ గిన్నెల్ని ఒక గిన్నె అంతా అంటే 3/4 గిన్నె అంతా కారం తీసుకుంటున్నానండి. చూడండి, 3/4 గిన్నె అంతా కారం తీసుకుంటున్నాను. మెంతి పొడి అండి, నేను 100 గ్రామ్ మెంతుల పొడి వేసిన దానిలో 50 గ్రామే ఇస్తున్నానండి. చూడండి, 1 2 3 4 గిన్నెలకి 4 స్పూన్ వేస్తున్నానండి. 100 గ్రాము జీలకర్ర పొడి వేస్తున్నానండి. చూడండి, ఆవాల పొడి సగం గిన్నె తీసుకున్నానండి. అంటే కారము 3/4 కిలో తీసుకుంటే ఆవాలు సగం గిన్నె తీసుకున్నానండి. అలానే సాల్ట్ చూడండి, ఇవి 1/2 కిలో ఉన్నది, అంటే 1/4 గిన్నె అంతా సాల్ట్ తీసుకుంటున్నాను. ఇవి మిక్సీలో వేసి పొడి చేసినానండి. అలానే పసుపు ఒక 2 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ మసాలన్నీ కలపాలండి. ఫస్ట్ కారము, ఆవాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి ఇవన్నీ బాగా కలపాలండి. మామిడికాయ ముక్కలు ఆయిల్ వేసి నానబెట్టి రెడీ చేసి పెట్టుకున్నాం. అలానే మసాలా కూడా ఆవాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, కారము, ఉప్పు, పసుపు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని మామిడికాయలు కలిపి మనం ఈ గిన్నెలా తీసుకుందామండి. చూడండి, ఇప్పుడు మనం మామిడికాయ తీసుకొని కారంలో కలిపి మనం డబ్బాలో ఎత్తుకోవాలండి. అలానే ఇంకా మామిడికాయ తీసుకొని ఎల్లిపాయ కూడా మనం ఆయిల్లో వేసినామండి. అలానే దీంట్లో తీసుకున్నాం.
నెక్స్ట్ ఇలా అన్ని కాయలు మనం కారంలో కలిపి గిన్నెల ఎత్తుకుంటామండి. ఇప్పుడు గిన్నెల ఇది ఎత్తుకోవాలండి. ఇది అలానే ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలా. మళ్ళీ మనం ఈ కాయ తీసి అన్ని మామిడికాయలు ఇలా మనం తీసుకుంటామండి. ఇలా వేసేసి పౌడర్ అన్నీ వేసేసేయాలండి. ఇప్పుడు దీని మీద మనం కొంచెం ఆయిల్, మొత్తం 2 లీటర్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు మనం మామిడికాయలు నానబెట్టినాం కదండి, ఆ ఆయిల్ కూడా దీని మీద వేసేస్తున్నాం. ఎంతో రుచికరమైన ఎల్లిపాయ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది 3 రోజుల వరకు అట్లనే మూత తీయకుండా పెట్టాలండి. 3వ రోజు కలిపి మళ్ళీ మనకు సాల్ట్ అట్లా తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు, ఆయిల్ తక్కువ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు. చూడండి, 3 రోజుల తర్వాత ఆయిల్ అయితే మంచి తేలిందండి. ఇప్పుడు మనం మంచిగా కలుపుదాము. చూడండి, ఎంత బాగున్నాయి చూడండి. చూసి ఉప్పు కారం అన్నీ సరిపోయిందని చూద్దాము. చూసి ఇవి స్టీల్ గిన్నెలో పెట్టానండి. ఇది ఒక జాడీలన్నా లేకపోతే అద్దాలతోటి ఉన్న జాడీలన్నా మనం ఇవి తీసి పెడతామండి. చూడండి ఎంత బాగుందని చెప్పేసి. ఉప్పు కొంచెం పడుతుంది, ఉప్పు వేద్దామండి. ఎంతో పుల్లటి కారంగా ఎంతో వెరైటీగా నిలువ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. నియర్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాగా కలిపేసినాము. ఇప్పుడు కొంచెం వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసి చూడండి, మంచి వేడి అన్నంలా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అంత బాగుంటుందండి. రండి, అందరు వేడి అన్నంలా కొత్త ఆవకాయ వేసుకొని భోజనం చేద్దామండి. చాలా సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.